డిజైనర్స్. ఈ రోజు నేను ఏంటంటే పిల్లల కోసం అని చెప్పి మేతి చికెన్ ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్లీ వంట వీడియో పెట్టాలి అనే ఆలోచన నాకు లేదు, అనుకోకుండా మా వాడు వీడియో తీశాడు. సో ఆ ప్రిపరేషన్ అంతా ఎలా చేశాను అనేది చూడండి, బట్ ట్రై చేయండి. రెసిపీ అయితే సూపర్ ఉంటుంది, లొట్టలు వేసుకుని తినాల్సిందే. ఇంటికి వచ్చిన 10 మంది కూడా 5 స్టార్ రేటింగ్ ఇచ్చి వెళ్తారు మీ ఫుడ్ కి, ఖచ్చితంగా చెప్తాను నేను అది. సో మొత్తం చూడండి క్లియర్ గా. అండ్ మేడం, ఇది నా బొటెక్ లో ఉన్నటువంటి కిచెన్. ఇంటి దగ్గర కిచెన్ పెద్దగా నీట్ గా చిమ్నీస్ అన్ని ఉంటాయి, బట్ ఇది బొటెక్ లో కాబట్టి మాకు కొంతవరకు వండుకోవడానికి ఇక్కడ చాలా. అంటే నేను పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలన్నా గబక్కన నాకు ఇది చాలు అని చిన్న కిచెన్ ని ఏర్పాటు చేసుకున్నా. కొంచెం మా కిచెన్ మెస్సీ మెస్సీ ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి, తిట్టుకోకండి, ఓకేనా? ఏంటి ఇప్పుడు మా వీడియో తీస్తావా? మా జనాలు భయపడతారా? చూడరా కిచెన్ చేసి ఆశ ఏమి మా మేడం బుద్ధివంత ఇప్పుడు చాలా బాగా ఉంటారు. ఏం కాదు. మీరందరూ ఇంట్లో ఎలా అయితే వంట చేస్తారో మేము కూడా వంట చేసుకుంటాం. ఇది ఏంటంటే ఆశ వద్దు, నాటు కారమే, గుంటూరు కారం ఉంది కదా అదొద్దు. నాకు గుంటూరు కారమే, కూరలో గుంటూరు కారం పడాలి. గుంటూరులో యాక్చువల్లీ మా నాన్నగారిది గుంటూరు. మాకు అక్కడ ఏమంటారు, పచ్చిమిరపకాయ పత్తి పొలాలు ఉంటాయి కదా. మాకు పచ్చిమిరపకాయ పత్తి పొలాలు ఉన్నాయన్నమాట. మాకు ఏంటంటే ఎండుమిరపకాయ కారము, ఎండుమిరపకాయ పచ్చడి ఇవన్నీ కూడా మాకు గుంటూరు నుంచే వస్తాయి. మా పెద్దమ్మాళ్ళు మా నాన్నళ్ళు అట్లా పట్టి పంపిస్తూ ఉంటారు. ఇంకొంచెం ఇంకా మాకు అక్కడ గుంటూరు జిల్లాలో మాకు పొలాలు ఉన్నాయి. మాది పల్నాడు ఏరియా. అక్కడ నుంచి పొలాల నుంచి మాకు కారం మాత్రం అక్కడి నుంచే వస్తుంది. కొండమిరపకాయ పచ్చడైనా కారం అయినా అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి మీ అందరికన్నా నేనైతే పెద్ద షెఫ్ని అయితే కాదు, బట్ ఇంట్లో మా పిల్లలకి బాగా ఇష్టమైనటువంటిది, నా చుట్టూ ఉండే వాళ్ళకి కూడా బాగా ఇష్టమైనటువంటిది ఇదేంటంటే చికెన్ ఫ్రై. మెంతి కూరతో చికెన్ ఫ్రై అన్నమాట. డ్రై మేతి ఉంటుంది కదా, దాంతో చికెన్ ఫ్రై చేస్తాను నేను. మీకు ఎట్లా అంటే సింపుల్ గా చెప్తా దగ్గర. ఆయిల్ అయితే చికెన్ ఫ్రైకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇదిగో మీకు ఉల్లిపాయ ఉంది చూసారా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కచ్చాబచ్చా మిక్సీ వేసేస్తా. ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కచ్చాబచ్చా మిక్సీ వేసేసి ఇదిగో ఆయిల్ హీట్ ఎక్కాక దాన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. నా కిచెన్ యూస్ అయితే భయపడద్దు, ఎందుకంటే ఇది నా బోటెక్ కాబట్టి. బోటెక్ లో మినీ కిచెన్, మాకు కావాల్సిన అవన్నీ ఇక్కడ కొంచెం 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 సెట్ చేసుకుని, సో వంట అది ఇక్కడే చేసేసుకుని తినేసి వెళ్ళిపోతూ ఉంటాం మా వర్క్ని బట్టి. అదనమాట. ఇప్పుడు మా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, 7 కల్లా వాళ్ళు డిన్నర్ చేసేసి ట్యూషన్కి వెళ్ళాలి. సో అందుకోసం మా బుడ్డోళ్ళకి వాళ్ళకి చాలా ఇష్టం నేను చికెన్ ఫ్రై చేస్తే, అందుకని చికెన్ ఫ్రై చేస్తున్నా. మార్చి ఇది రెడ్డా? అయితే మంచి రెడ్ పెట్టు. రెడ్కి ఇది రాణి పింక్ అనుకుంటున్నాను నేను. చక్కగా నీట్గా దీనికి అప్పుడు ఇక్కడ ఉల్లిపాయ వేగాక నేను అల్లం వెల్లుల్లి మళ్ళీ కొంచెం పక్కన తీసుకెళ్ళింది ఆశ. ఇది జనరల్గా మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఉల్లిపాయలో అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేయడమే. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తా అల్లం వెల్లుల్లి, బికాజ్ ఆ ఘాటు కోసం, ఆ స్పైస్ తెలియటం కోసం. కూడా ఇష్టమైన కూర అందరూ తింటారు. నా చుట్టూ ఎవరున్నా వాళ్ళందరికీ చికెన్ ఫ్రై అనేది ఫేవరెట్ కర్రీ అన్నమాట. సో మనకి అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ ఉంటుంది కదా, మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, చికెన్లో ఏంటంటే కొంచెం పసుపు, ఉప్పు,
కారం, ఉప్పు కూడా మేము ఏంటంటే కల్లుప్పే యూజ్ చేస్తాను నేను. నార్మల్ సాల్ట్ కర్రీస్లోకి యూజ్ చేయను. కల్లుప్పు వాడితేనే ఎందుకో టేస్ట్ ఉంటుందండి. సాల్ట్ వాడితే నాకు కర్రీస్ టేస్ట్ అనిపించవు. నేను కల్లుప్పే వాడతా గ్రేవీ కర్రీస్ ఏవైనా. ఇది ఎట్లాగో చికెన్లో నుంచి వాటర్ వస్తుంది, బాయిల్ అయ్యి అంతా ఇమిడిపోతుంది కాబట్టి నేను కల్లుప్పే. ఒక్క ఫ్రైస్కి మాత్రం తప్పదు కాబట్టి కొంచెం కల్లుప్పు అదే సాల్ట్ వాడతాం అనమాట. సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే ఫ్రైస్ కూడా మేము కల్లుప్పు ఉంటుంది కదా, కొంచెం ఒక చిన్న గ్లాస్లో కొంచెం వాటర్ వేసి కల్లుప్పుని కరగబెట్టి ఆ నీళ్లు స్ప్రింకిల్ చేస్తాం, అంటే తగలకుండా ఉండటానికి. సో ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఫ్రై అయింది కదా, ఇందులో పసుపు ఉప్పు కారం వేసాను అంతే, నేనేం వేయాల. కర్రీకి మనకి ఎంత అయితే పడుతుందో కొంచెం తక్కువ వేస్తాను, ఎందుకంటే ఫైనల్గా చూసి వేసుకోవచ్చు అని కొంచెం తక్కువ వేస్తాను కల్లుప్పు. సో కర్రీస్లో కూడా మనం ఉప్పు వేసేటప్పుడు మనం చేతితో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కర్రీస్కి. ట్రై చేయండి మీరు కూడా. చికెన్ ముక్కలు వేసాను కదా, కొంచెం గెరిటతో అలా కలగలిపేసాను దీన్ని. ఒకసారి పచ్చి ముక్కల్ని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి పట్టాలి కదా, కలగలిపేసి మూత పెట్టేయడమే. చికెన్లో అసలు వాటర్ పోయొద్దు, ఇది ఫ్రై కదా, అస్సలు వాటర్ పోయకూడదు. దానిలో వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఇమిడిపోయేదాకా ముక్కను తిప్పండి. మధ్య మధ్యలో కూరని కలుపుకుంటూ ఉంటే చాలు. ఇంకా కొంచెం ఎగరాలి ఇది, అంటే కొంచెం అడుగున తడి ఉంది. తడి కూడా ఎగిరిపోయినాక ఇందులో ఒక ట్విస్ట్ ఉంటుంది, చూపిస్తాను నేను. తేమ అనేది అయిపోయిన తర్వాత అడుగంటటం స్టార్ట్ అవుతుంది, అదే మీకు గుర్తు. ఇది ఇట్లా అడుగంటటం స్టార్ట్ అవుతుంది, కానీ పైన ముక్కలో కొంత తడి ఉంటుంది. మీకు అర్థమైందా? ఇట్లా తడి ఉన్నప్పుడు అంటే కొంత తడి ఉంటుంది, ప్రాబ్లం లేదు. అప్పుడు ఏంటంటే మనకి కాజు ఉంటుంది కదా, కొంచెం నేతిలో ఫ్రై చేసి అందులో వెయ్యండి. ఇదేంటంటే కాజు ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్లో ఉన్నటువంటి తేమ ఏదైతే ఉంటుందో అది కాజుకి బాగా పడుతుంది. కాజు బాగుంటుంది చికెన్లో, టేస్ట్ ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. దీని తర్వాత ఇంకొక స్టెప్ ఉంది, చెప్తా అది నేను. కొంచెం లైట్గా ఇట్లా బ్రౌన్ ఫ్రై కాజు ఇలా అయిన తర్వాత నేనైతే ఎక్కువే పెడతాను కాజు, ఎందుకంటే నార్మల్గా పిల్లలు తినరు, కానీ ఇట్లా పెడితే కర్రీలో వెళ్ళిపోతుంది, ఇంట్లో వాళ్ళకి కూడా గొంతులోకి వెళ్ళిపోతాయి. పుట్టప్పుడు డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు, ఇలా అయితే వెళ్ళిపోతాయి కర్రీలో. ఇప్పుడు ఇలా కాజు వేసేసిన తర్వాత ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది, చెప్తాను మీకు. ఈ తేమ ఉంది కదా, ఈ తేమ కాజు కొంచెం పడుతుంది. ఇది కస్తూరి మేతి మీ అందరికీ తెలుసు కదా, ఏ షాప్స్లో ఎక్కడైనా రెగ్యులర్గా దొరికేస్తుంది. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని ఏం లేదు. కస్తూరి మేతి అంటే మీకు ఎక్కడైనా దొరుకుతుంది, ఏ చిల్లర కొట్లో అయినా చిన్న షాప్లో అయినా దొరుకుతుంది కస్తూరి మేతి. కస్తూరి మేతి అంటే మనకి మెంతికూర ఉంటుంది కదా, దాన్ని డ్రై చేసింది అనమాట. హెల్త్కి కూడా మంచిదే మెంతికూర, మీకు తెలుసు కదా. ఇదిగో ఎక్కువ మెంతికూరే పడుతుంది. ఇది ఇట్లా మెంతికూర వేసేసి ఇప్పుడు ఫ్రై చేయాలి దీన్ని. కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా ముక్కలు ఇప్పుడు ఫ్రై చేయాలి మనం. ఇదిగో మెంతికూర ఉంది కదా, ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది. కాజుతో పాటుగా ఈ మెంతికూర కూడా ఫ్రై అవ్వాలి. అడుగు అంటుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు, అడుగు ఇట్లా దీన్ని తీయండి, సిమ్లోనే ఉంచండి. ఎప్పుడు కూడా సిమ్లో ఉంచే ఫ్రై చేయండి, బికాజ్ ఎందుకంటే హైలో పెడితే కూర మాడిపోతుంది అండ్ ఆ క్రిస్పీనెస్ అనేది ముక్కకి రాదు, తొందరగా ఎర్రగా అయిపోతుంది కానీ ముక్క లోపల దాకా బాయిల్ అవ్వదు. ఇక్కడ నుంచి మాత్రం పొయ్యి సిమ్లోనే ఉంటుంది, కొంచెం టైం పడుతుంది, పట్టిన టేస్ట్ అనేది బాగుంటుంది. లేకపోతే మెంతికూర కదా, కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంటుంది. మెంతికూర ఏంటంటే కూరలో ఉన్న తేమని బాగా లాగేస్తుంది, ముక్కని ఎక్కువ డ్రై అవుతుంది, తొందరగా అడుగంటుతుంది మెంతికూర వల్ల. ఇదిగో మసాలా ఎప్పుడు ఇట్లా సైడ్ పట్టేస్తా ఉంటుంది. ఈ కొంచెం సేపు మనకు మాత్రం టఫ్ సీన్ జిమ్ బాడీ లాగా మెయింటైన్ చేయాలి ఇప్పుడు మాత్రం కాసేపు, ఎందుకంటే అడుగు ఇదంతా పట్టేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దీన్ని
ఆ గ్రేవీని ఇదిగో అడుగులు ఇట్లా అనుకుంటానే ఉండాలి. అమ్మా ఇవాళ జిమ్కి వెళ్ళక్కర్లా, ఇది సరిపోద్ది నాకు. తిప్పేసి ఎక్కువ తిప్పొద్దు, మొక్క ఏంటంటే ఉడుకుంది కదా చితికిపోతుంది. అడుగు కల్లా అంటకుండా అడుగు వరకు గెరిటి పోనిచ్చి జస్ట్ ఇట్లా అడుగును మాత్రం ఇట్లా అనండి. ఫైనల్గా ఒక్కసారి కూరని తిప్పేయండి, సరిపోతుంది. నేను అనుకోకుండా తీసిన వీడియో అండి ఇది, నేను అనుకుని తీసిన వీడియో కాదు. అంటే మీకు ఎవరికైనా క్లియర్ రెసిపీ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి, నేను ఫుల్ వీడియో తీసి అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను క్లియర్గా మీకు వీడియో పెడతాను. ఓకే, రెసిపీ అర్థం కాకపోతే. అసలు మ్యాటర్ ఏంటంటే కర్రీ కంప్లీట్ అయ్యేసరికి వీడియో తీయడం పక్కన పడేసి ఆ గుమగుమలు ఆ స్మెల్కి ఆ ఫ్లేవర్కి తట్టుకోలేక వీడియో లేదేం లేదు పక్కన పడేరా అని ముందు నేను కర్రీ మొత్తం అందరం తినేసా, మీకు చూపించడానికి శాంపిల్కి కూడా లేదు. సో మళ్ళీ నేను ప్రిపేర్ చేస్తాను మీ అందరి కోసం. మీరు కావాలి అనుకుంటే రెసిపీ చెప్పండి, ఖచ్చితంగా చూపిస్తాను నేను అది. అండ్ మేడం, ఇది నా బొటెక్ లో ఉన్నటువంటి కిచెన్. ఇంటి దగ్గర కిచెన్ పెద్దగా నీట్ గా చిన్నీస్ అన్ని ఉంటాయి, బట్ ఇది బొటెక్ లో కాబట్టి మాకు కొంతవరకు వండుకోవడానికి ఇక్కడ చాలా. అంటే నేను పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలన్నా గబక్కన నాకు ఇది చాలు అని చిన్న కిచెన్ ని ఏర్పాటు చేసుకున్నా. కొంచెం మా కిచెన్ మెస్సీ ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి, తిట్టుకోకండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.